ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. రీసెంట్‌గా మీరు చేసిన యంగ్ జనరేషన్ మీద హార్ట్ ప్రొసీజర్ అనండి, సర్జరీ అనండి, దాని గురించి చెప్పండి. ఒకప్పుడు జనరల్లీ ఎలా ఉండేదంటే పరిస్థితి 40 ఏళ్ళు దాటిన తర్వాత బీపీ అలాంటి మామూలు ప్రాబ్లమ్స్ వచ్చాయి. గుండె జబ్బులు తర్వాత సీరియస్ ప్రెజెంటేషన్స్ అనేవి 60, 70 సంవత్సరాల్లో వచ్చాయి. అంటే ఒకప్పుడు పిల్లలు తండ్రుల్ని హాస్పిటల్ తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు రివర్సల్. చాలామంది తండ్రులు పిల్లల్ని హాస్పిటల్ తీసుకొస్తున్నారు. మీరన్నట్టుగా యంగ్ పేషెంట్స్ అంటే హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ నేను చూడటం ఈ మధ్యలో మోస్ట్ రీసెంట్ 26 ఏళ్ల అబ్బాయికి సివియర్ డిసీజ్ అంటే 2 రక్తనాళాల్లో మేజర్ బ్లాక్స్ అనేవి చూడడం జరిగింది. సో అట్లాంటి పేషెంట్కి 2 సిట్టింగ్స్లో స్టెంట్లు కూడా వేయాల్సి వచ్చింది. తర్వాత అబ్బాయి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ దాంతో గత సంవత్సరంన్నర నుండి ఈజ్ డూయింగ్ వెల్. అంటే ముందర కంటే ఇప్పుడు బాగున్నాడు. కానీ ఈ ప్రజెంటేషన్ అనేది మీరు అన్నట్టుగా ఆశ్చర్యపరచడం కాకుండా కొంచెం భయపెట్టే పరిస్థితి ఉంది ఇప్పుడు. సార్ మీరు కోర్స్ చేసేటప్పుడు, మెడిసిన్ చదివేటప్పుడు మీకు ఒక కేస్ స్టడీ ప్యాటర్న్‌లో మీకు మేబీ మెడికల్ ఎడ్యుకేషన్ ఇంపార్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఇది మీరు ఎక్స్‌పెక్ట్ చేశారా సార్? ఇట్లాంటి ఒక సినారియో మీరు చూస్తారు కమింగ్ డేస్‌లో అనే? మేము చదువుకుంది ఎంబీబీఎస్ లేట్ 80s, ఎర్లీ 90s అంటే 87 నుండి 92 వరకు నేను ఎంబీబీఎస్ చేశాను. ఆ రోజుల్లో ఎవరైనా సరే 30 ఏళ్ళు, 40 ఏళ్ళ మనిషి కార్డియాలజీ క్లినిక్ రావటం అనేది ఎక్స్‌ట్రీమ్‌లీ రేర్ ప్రెజెంటేషన్. అంటే కొన్ని కంజెనిటల్ హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు తప్పించుకొని అంటే మీకు ఎవ్రీ 1000, 2000 పేషెంట్స్‌కి ఒక పేషెంట్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు 100లో ఒక 20, 30 మంది యంగ్ పేషెంట్స్ అనేది ప్రెజెంటేషన్ సర్వసాధారణం అయిపోయింది. సార్ ఇప్పుడు అంటే ఈ యంగ్ జనరేషన్‌లో హౌ ఈస్ ద విమెన్ రేషియో సార్? దీనికి ఈ బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువుందా? తక్కువుందా? ఈక్వల్‌గా ఉందా? ఇన్ జనరల్ ఓవరాల్‌గా చూసుకుంటే ఇప్పుడు ఈ రేషియో అనేది విమెన్ కొంచెం ఇంకా స్టిల్ ఇట్ ఈస్ లెస్. అంటే బై డిఫాల్ట్ మగవాళ్ళకి గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆడవాళ్ళకు మరీ తక్కువ ఉండేది. ఎస్పెషలీ ప్రీ మెనోపాజల్ అంటే 40, 45 ఏళ్ళు తక్కువ వాళ్ళు చాలా చాలా తక్కువ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ పర్సెంటేజ్ కూడా గ్రాడ్యువల్‌గా పెరుగుతా ఉంది. సో ఇది అంటే ఇట్ ఈస్ వరీయింగ్ ట్రెండ్ అండ్ కొత్త ట్రెండ్. ముందరలాగా కాకుండా చాలామంది ప్రజెంటేషన్ అనేది ఇప్పుడు ఈ మధ్య నేను ఇందాక అన్నట్టుగా సర్వసాధారణం అయిపోయింది. టీన్స్‌లో ఏమన్నా చూస్తున్నారా సార్? అంటే జెన్‌జీ కిడ్స్ కూడా చాలా వయలెంట్‌గా, అగ్రెసివ్‌గా నేచర్‌లోకి ఎళ్తున్నారు. క్రైమ్స్‌లో కూడా వాళ్ళు పాల్గొంటున్నారు. మేబీ అబ్యూస్ కూడా ఉండొచ్చు. డ్రగ్ అబ్యూస్ అట్లాంటియి. వాళ్ళలో ఏమన్నా మీకు ఈ హైపర్ టెన్షన్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ కనబడుతున్నాయా సార్? తప్పకుండా. అంటే టీన్స్‌లో ఫార్చునేట్‌లీ ఇంకా ఇది చాలా ప్రబలంగా లేదు. అంటే చాలా ఎక్కువ మందికి రావట్లేదు. బట్ రేర్‌లీ ఎస్పెషల్లీ ఈ డిగ్రీ కాలేజు పిల్లలు వీళ్ళకి గూడాను ఈ గుండె రేట్ పెరగటం, కొద్దిగా బీపీ పెరగటం, తర్వాత ఒబేసిటీ అంటే బరువు ఎక్కువ పెరగటం, యాంగ్జైటీ అంటే గుండె దడ, ఈ పాల్పిటేషన్స్ అనే సింప్టమ్‌తో రావటం అనేది ఈ మధ్య కామన్‌గా జరుగుతా ఉంది. అగైన్ ఇది ఒకప్పుడు మేము స్టూడెంట్స్‌గా ఉన్నప్పుడు ఇది ఊహించింది గాదు. అట్‌లీస్ట్ వి వర్ నాట్ హోపింగ్ దిస్ విల్ హ్యాపెన్. సార్ ఇప్పుడు ఈ మొత్తం సినారియోలో సార్ హౌ మచ్ ఈస్ ద జెనెటిక్ థింగ్ డామినేటింగ్ ఓవర్ దిస్ పర్టిక్యులర్ కండిషన్స్ సార్? జెనెటిక్ అనేది అప్పటికి ఇప్పటికి మారలేదు. అంటే మన జీన్స్ అనేవి మారవు. కానీ ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ కాజెస్ అంటారు. అంటే ఒకప్పుడు నేను ఇందాక అన్నట్టుగా 2, 3 వేలకు ఒక కేస్ వచ్చేది. ఆ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అనేది ఇప్పటికి కూడాను ఎగ్జాక్ట్‌లీ మోర్ ఆర్ లెస్ సేమ్. కానీ ఇప్పుడు కొంచెం నంబర్ పెరిగింది అంటే అవేర్‌నెస్ పెరగటం, తర్వాత ఈ డయాగ్నోస్టిక్ కేపబిలిటీస్ పెరగటం వల్ల అవి మేబీ ఒక 1, 2% పెరిగిండొచ్చు. కానీ మిగతా 98% ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఇట్లాంటి పేషెంట్‌లలో ఆర్ యంగ్ జనరేషన్‌లో ఇవన్నీ లైఫ్ స్టైల్ రిలేటెడ్ అంటారు. అంటే నంబర్ 1 యాక్టివిటీ తగ్గింది. ఒకప్పుడు పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత బయటికెళ్ళి ఆడుకునేవాళ్ళు. అంటే మీరు స్కూల్ నుండి రావటం, ఇంట్లో నుండి బయటికెళ్ళటం ఎప్పుడో 7, 8 ఇంటికి రావటం జరిగేది. ఇప్పుడు పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇదే ట్యూషన్‌లు గానీ, లేకపోతే ఆన్‌లైన్ క్లాసెస్ అని గానీ, లేతే ఇంట్లో కూర్చొని కంప్యూటరు, వీడియో గేమ్స్ ఇవి ఆడటం జరుగుతుంది. సో, ఇది మేజర్ చేంజ్. అంటే యాక్టివిటీ తగ్గటం అనేది వర్స్ట్ పాసిబుల్ సినారియో. ఇది అన్‌ఫార్చునేట్‌లీ పెరుగుతా ఉంది గానీ తగ్గట్లేదు. సెకండ్ మోస్ట్ కామన్ థింగ్ పేరెంట్స్ ఇద్దరు పని చేయటం వల్ల
ఫుడ్ అనేది ఇంట్లో వండుకోవటం కంటే పిల్లలు వాళ్ళంతకు వాళ్ళు ఆర్డర్ చేసుకోవటం. ఇప్పుడు మన స్విగ్గీలు, జొమాటోలు దీంతో ఇంట్లో కూర్చొని పిల్లలు వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవటం. ఇది కూడాను కల్తీ సంగతి పక్కకు పెట్టినా కూడా అన్‌హెల్తీ ఫుడ్ అనేది చాలా ఎక్కువైపోయింది. అంటే వాళ్ళు బయట వాడే ఆయిల్స్ కానీ, లేకపోతే ఈ రిచ్ ఫుడ్ అంటే క్యాలరీ ఎక్కువ ఉండటం, తర్వాత ఆయిల్ కంటెంట్, చీజ్ ఇట్లాంటివి ఎక్కువ ఉండటం వల్ల ఈ జబ్బులనేవి గ్రాడ్యువల్‌గా పెరుగుతుంది. మోరోవర్ దీంట్లో ఈ ప్రిజర్వేటివ్స్ దాంట్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటది. సో, ఈ ఉప్పు పెరగటం, ఈ ఫ్యాట్ పెరగటం, తర్వాత క్యాలరీలు పెరగటం వల్ల ఈ ఒబేసిటీ ఒకటి, ఈ హై బ్లడ్ ప్రెషర్ రావటం, తర్వాత కొలెస్ట్రాల్ పెరగటం, దీని ద్వారా డయాబెటీస్ గానీ, తర్వాత గుండె జబ్బులు రావటం అనేది చాలా ఎక్కువ జరుగుతుంది ఈ మధ్య. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.